ఇప్పుడు సంతోషంగా ఉందే, చాలా హాయిగా మనశ్శాంతిగా ఉంది. మనం అనుకున్నది అక్షరాలా జరిగిపోతే ఆ కిక్కే వేరమ్మా. కడుపు నిండా తిని ప్రశాంతంగా నిద్రపోవచ్చు ఈరోజు. రండి 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 కూర్చోండి. ఏమండే పిన్ని గారు, అక్కయ్య గారు, ఇందు గారు, మీ కోపం ఇక్కడతో సలారితే మన అందరం కలిసి భోజనం చేద్దాం ఈ పూట. మీతో కలిసి మేం భోంచేయడం అసంభవం. అదేంటండి, గొడవలనేవి ఈ రోజు ఉంటానే పోతాయి. ఎంతైనా మనం ఒకటి. ఈ రోజు కాకపోతే రేపైనా కలుస్తాం కదా. 6 100 100 6 మీ కుటుంబం మా కుటుంబం కలిసే ప్రసక్తే లేదు. సరే కలుస్తామో లేదో కానీ అక్కయ్య, ఈ రోజు మా పెళ్లి రోజు, నేను స్నేహ పెళ్లి చేసుకున్న రోజు. ఆ శుభ సందర్భంలోనైనా ఏదో చిన్న పార్టీ ఇద్దాం అనుకుంటున్నాను, కలిసి భోజనం చేద్దాం అనుకుంటున్నాను. బిల్లు మొత్తం నేనే కడతాను, కంగారు పడద్దు. మీ భిక్షే మాకు అక్కర్లేదు. కావాలంటే మేమే పడేస్తాం, కావాల్సినంత తినండి. అమ్మా ఇందు, వాళ్ళే ఇస్తా ఉంటున్నారు కదా, ఇవ్వని అమ్మా. పీకల దాకా తిని భారీగా బిల్లు చేద్దాం. అమ్మో, బావకి తెలిస్తే చంపేస్తాడు. ఎందుకు వచ్చిన గొడవదినా? అవునే, అది నిజమే కదా. ఏం కాదులే అమ్మా, నేను చూసుకుంటాను కదా. మీరు చెప్పినట్టే చేద్దాం తమ్ముడు, కానీ కలిసి భోంచేయడం కుదరదు. మీ టేబుల్ మీదే, మా టేబుల్ మాదే. నాకు కావాల్సింది కూడా అదే. ఏంటి? అదే అక్క, మీరు అలా చెప్తే అలాగే, మీ ఆనందం ఆనందం. అలాగే మీరు ఎక్కడ కూర్చోండి, నేను అదిగో స్నేహ అక్కడ కూర్చున్నారు కదా, మేము అక్కడ తింటాం. ఏది కావాలండి అది ఆర్డర్ ఉండే, పర్లేదు. ఇప్పుడు ఇదంతా ఎందుకు నాయుడు బావా? అవును నాయుడు బావా, మన దారిన మనం పోక ఇదంతా ఎందుకు? కాసేపు ఉప్పు పట్టణ అత్తయ్య, ఏం జరుగుద్దో మీకు తెలుస్తుంది. వెయిటర్ మేడం చెప్పండి మేడం. మీ రెస్టారెంట్ లో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో అవన్నీ తెచ్చి టేబుల్ పై పెట్టండి. ఓకే మేడం. వెళ్ళు. ఓకే. ఇదిగా బాబు చెప్పండి సార్. ఇదిగా వాళ్ళు ఏం చెప్పారు? మా రెస్టారెంట్ లో ఉన్న ఐటమ్స్ అన్ని కావాలన్నారు సార్. మాకు కూడా ఏది తెచ్చిపెట్టి సేమ్ ఆర్డర్లు వచ్చి